హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే పాలకూర శనగపప్పు ఫ్రై. ఆరు కట్టలు పాలకూరను కడిగి కోసి పెట్టుకోవాలి పక్కకు. శనగపప్పు అర్ధగంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి మెత్తగా. నూనె 2 స్పూన్లు, 2 పెద్ద ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు కొన్ని, కొబ్బరి పొడి కొంచెం, సాల్ట్, కారం పొడి, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిగడ్డలు సన్నగా ముక్కలు కోసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ కొంచెం మారుతుండగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు అన్నీ పాలకూర మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చివాసన వేగిన తర్వాత కొబ్బరి పొడి, సాల్ట్, కారం పొడి 3 వేసేసేయాలి. వేసి ఎంత బాగా కలపాలి. ఇప్పుడు పాలకూర శనగపప్పు ఫ్రై రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.